వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే హలో బుజ్జమ్మా, మన శ్రావణి పెళ్ళికి వచ్చానమ్మా. ఒక్క నిమిషం. బుజ్జమ్మా ఎట్టాగున్నావే? నాగమణి నదిలో నీళ్లున్నాయంటే అమ్మా. ఎందుకులేవే నీండి పొర్లిపోతా ఉంటే? ఎందుకే? కారు ఎక్కొచ్చేసి అందులో దూకి ఒత్తోలి చచ్చిపోదామనేటే. తప్పు తల్లే, నలుగురు తాగే నీళ్ళనట్ట పాడు చేయకూడదు. కానీ నీకంత కట్టం ఏమొచ్చింది బంగారు తల్లే? కట్టమంట పెట్టి నీ ఎంకమ్మా మా సెట్ట వచ్చి పడినది కదే. దినానికి నా దినం అయిపోతా ఉంటే ఎట్ట సావనే తల్లే. అసలేమైపోయినది అమ్మే? ఏడ్సి తుడుచుకునైనా చెప్పినాకైనా ఏడు. ఏంటి చెప్పేదా నా కట్టం? నన్న గాలి సీని గడికించి మలువు చేసిన ఇంత కిరాణ కొట్టెట్టుకుని సింపుల్ గా బతికేసేదాన్ని కదేటే. 10వ క్లాసు 4 తూర్లు తప్పిన దాన్ని అట్టుకెళ్ళి అమెరికాలో బేబక్కాల ఇంట్లో ఎట్టి టిప్పు టాపుగా రెడీ చేసి ఇంగిలి పీసు 4 ముక్కలు నేర్చుకోవే అంటే ఏటో అనుకున్నానే అమ్మా. నన్ను తీసుకొచ్చి ఈ కొంపలో కోడల్ని చేసి పారేసి దొలిపేసుకొని పోనావు కదే. నీకు సెగ్గడ్లొచ్చి గడ్డ మీద పాతెట్ట. ఇది ఇల్లా కిలాసు రూము. ఆ వాగ్దేవమ్మ నా అత్త పిన్నీసి పాలు. గదేటే గదే ప్రిడీసి పాలు. యాడు దొరికిపోతానని అగ్గగ్గలాడిపోతున్నానే తల్లే. మళ్ళీ ఏటైనదే బంగారం? మళ్ళా ఏటైనాదన్నావంటే విమానంలో వచ్చి నీ ఈపు సింతపండు చేసిపోతానేమనుకున్నావో. అసలు ఏటైతాంది ఇక్కడ? ఏటైతాంది అక్కడ? కొత్త స్కూలు నాకు అప్పు చెప్పినారు కదే నాయమ్మ. అది కూడా బాసరాని ఊటీలో పెట్టినది కదేటి. ఈ పర్మిషన్ లేటో, ఈ కట్టల కొద్దీ ఇంగ్లీషు పేపర్ కాగితాలేటో వీటిని చూస్తేనే సలిజ్వరం వస్తాంది. వీటిని చూస్తేనమ్మా నీకు కలరా జ్వరం వచ్చి కనబడకుండానే పోతావు కదేటి. ఆగే ఎంతోటి దానికి కొండంత రాగం తీమాకమ్మే. నీ సెల్లి మ్యాగీని పంపుతా. దాని చదువు పూర్తి అయిపోయినదిలే. దాన్ని నీ పియ్యగా ఎట్టేసుకో. అదేడ సంతకం గెలకమంటే ఆడ గీకే సర్నా? ఆ పని చెయ్యే, సచ్చి మళ్ళీ నీ కడుపునే పుడతా. ఈ వయసులో ఇంకో దాన్ని తగులుకోరా అయ్యా అంటే నీ అయ్య రెడీగా ఉంటాడు గాని ఇంకో దాన్ని కనరా అయ్యా అంటే కాన్ రాకుండా లగెత్తుకెళ్ళిపోతాడు కదేటి. సర్లేవే, నీ సెల్లిని పంపుతాను గాని యాడవ మాక. యా ఓకే మామ్. బాయ్ మామ్. I miss you.
ఏటి పెద్దయ్య అట్ట ఉన్నావు? చూడు, ఈ గోదావరి అందాలు, ఈ నీటి గలగలలు, ఈ చల్లటి గాలి, చుట్టూ ఇవన్నీ ఉంటే మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటది. మరి నువ్వేటి అలా దిగాలుగా కూసున్నావు? సంతోషం అనేది చుట్టూ ఉండే పరిస్థితులు బట్టి రాదమ్మా, మనసులో ఉండే ప్రశాంతత వల్ల వస్తుంది. ఈ ఏరును చూస్తే నీకు ఉత్సాహంగా ఉంది, నాకు పీడకలలు గుర్తొస్తున్నాయి. ఏటి పెద్దయ్యను అనేది? ఈ ఏరు దాటే నా కొడుకు, కోడలు, మనవళ్ళు నాకు దూరం అయిపోయారు. ఈ ఏరు దాటే మీ అమ్మ కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. నా మూర్ఖత్వంతో మీ నాన్న కూడా ఈ ఏరు దాటి విదేశాలకు వెళ్ళిపోయాడు. అయ్యో రామా, మళ్ళీ మొదలెట్టేశావా? ఆ పక్షులు చూడు, ఎంత సంతోషంగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయో. అందులో తల్లెవరు, పిల్లెవరు? పిల్లలు రెక్కలు రాగానే గూట్లో నుంచి ఎగిరిపోతాయి. ఎప్పుడైనా గూడు సేరితే బిడ్డలు వదిలేసి తల్లి ఎగిరిపోతుంది. అయినా అవి అలాగే స్వేచ్ఛగా సంతోషంగా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు నీ గూటికి నీ బిడ్డలు తీసుకురాబోతున్నావు, నువ్వు ఇంకెంత సంతోషంగా ఉండాలి? కొడుకు, కోడళ్ళు, మనవలని చూడబోతున్నావు, అయినా సంతోషమే నీ మొహంలో లేదు. ఈ పాటికి ముని మనవలు కూడా పుట్టుంటారు. అసలు సంతోషం అనేది నీ కళ్ళల్లో అసలు కనిపించట్లేదు. నాకు కనిపిస్తోందమ్మా, కానీ అది వస్తుందో రాదోనన్న భయంగా ఉంది. నా కొడుకు, కోడలు నన్ను క్షమిస్తారంటావా? ఇదిగో, ఆ అనుమానమే మనసులో పెట్టుకోమాక అంటే మళ్ళీ అదే మాట అంటావేటి? అంత మంచి జరుగుతుంది పెద్దయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు. నవ్వు పెద్దయ్యా. అంతా మంచి జరుగుతుందని చెప్పాను కదా, ధైర్యంగా వెళ్ళిరా, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. సరేనమ్మా. ఇదిగో నరసింహన్న, పెద్దాయన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే. అత్త దగ్గరే ఉండమని నాన్న దుబాయ్ వెళ్తూ చెప్పాడు. నాన్న మాట వినాలి కదా. నువ్వేమో చిన్నప్పుడు మీ నాన్న చెప్పాడని అత్తిల్లు దాటకుండా ఉన్నావు. నాకేమో చెట్టంత ఎదిగిన కొడుకు నా మాట వినకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నేనంటే తప్పు చేశాను, శిక్ష అనుభవిస్తున్నాను. కానీ నేను చేసిన తప్పుకి మీ అమ్మా నాన్నకి దూరమై మీరు శిక్ష అనుభవిస్తున్నారు. నేను మీకు తీరని అన్యాయం చేశాను, నన్ను క్షమిస్తావు కదా?
అమ్మా సరస్సు, ఇలా రమ్మా. సరస్వతి, చాలా చక్కగా పాడావు. అందుకే కదా పెద్దయ్య గులాబీలు ఇచ్చారు. థ్యాంక్ యూ. మరి నాకు? ఓ నీకు కూడా. పూజ తీసుకో. సరస్సు, అమ్మా. సరస్వతి, ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంకా బళ్ళో వేలేదు వాగ్దేవమ్మా. ఈ ఏడు వేద్దాం అనుకుంటున్నావు. వాట్? ఇంకా స్కూల్లో జాయిన్ చేయకపోవడం ఏంటుమా? మీ పల్లెటూరు వాళ్ళతో వచ్చే ప్రాబ్లమే ఇది. చదువుకి విలువివ్వరు, అసలు అవసరమే లేదనుకుంటారు. ఇంత చిన్న వయసులో ఇంత కష్టమైన శ్లోకం చెప్పిందంటే ఎన్ని తెలివితేటలుండాలి? వాటన్నిటినీ బూడిదలో పోసిన పన్నీర్ చేస్తున్నారు. అదే సిటీలో అయితే ఎల్కేజీ యూకేజీల్లోనే బేసిక్స్ అన్నీ నేర్చుకుని ఈ పాటికి ఏ సెకండ్ క్లాస్లోనూ ఉండేది. మనిషి బ్రతకడానికి ఈ నీరు, గాలి, తిండి ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం. చదువుని అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దుమా. లేదు వాగ్దేవమ్మా, పాపని మంచిగా చదివించాలనే ఉద్దేశంతోనే చదువుల తల్లి కావాలనే సరస్వతి అని పేరు పెట్టుకున్నాం. కానీ నువ్వన్నట్టు పల్లెటూరు కదమ్మా, కొంచెం పెద్దయ్యాక పంపించొచ్చని ఇప్పటిదాకా పంపించలేదు. ఈ ఏడు తప్పకుండా పంపిస్తాం. అన్నట్టు ఇంకో విషయం, రేపు మా ఉమ్మకి సీమంతం, మీరు తప్పకుండా రావాలి. అలాగే. అరుణ్ బాబు, ఎప్పట్లాగే నువ్వు ఒక్కడివే వస్తానంటే కుదరదు. వాగ్దేవమ్మని, పిల్లల్ని అందరినీ తీసుకురావాలి. మాకు మీరు తప్పిస్తే ఇంకెవరున్నారు బాబు? అలాగే లేరా, రేపు మీ ఇంట్లో సందడంతా నాది, నా పిల్లలది, సరేనా? అలాగే, సంతోషం. ఇప్పుడు ఈశ్వర్ ప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బాగా పాడిన సరస్వతికి, పిల్లలందరికీ నా ఆశీస్సులు. పక్కనే తల్లి గోదావరి, ఊరి చుట్టూ 3 పంటలు పండే పచ్చని మాగాణి, చక్కని పాడి సంపద. అంటే 3 పువ్వులు 6 కాయలుగా ఉంది మన ఊరు. అయినా ప్రతి ఏడు ఎవరో ఒకరు ఊరు నుంచి వలస పోతూనే ఉన్నారు. ఎందుకో అర్థం కాలేదు. అప్పుడు నా కోడలు వాగ్దేవి ఒక మాట చెప్పింది. మనిషి బతకటానికి నీరు, గాలి, తిండి ఎంత అవసరమో చదువు కూడా అంతే అవసరమని. అందుకే మన ఊరి పిల్లలు కూడా చదువుకోవాలని, ఇంకెవరూ ఈ ఊరు వదిలి వలస వెళ్ళిపోకూడదని ఈ బడి కట్టించాను. ఇంత మంచి సలహా ఇచ్చిన నా కోడలు వాగ్దేవికి అభినందనలు. అలాగే ఈ బడి కోసం మేవెంత భూసాయం, డబ్బు సాయం చేసినా నిస్వార్థంగా అన్ని పనులు దగ్గరుండి చూసుకుని ఈ బడిని కట్టించిన నా కొడుకు స్నేహితుడు, మా కౌలు రైతు జగన్నాథానికి, అతనికి అన్ని విధాలుగా సహకరించిన అతని భార్య ఉమకు నా కృతజ్ఞతలు. ఇక నుంచైనా మన ఊరు నుంచి వలసలు ఆగిపోవాలి, మన పల్లె పచ్చగా ఉండాలి. అయ్యగారు, కలెక్టర్ గారు వచ్చేశారు. మన స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, ఆయన భార్య శ్యామల గారికి స్వాగతం, సుస్వాగతం.
రండి. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. రండి. ఈశ్వర్ ప్రసాద్ గారు వారి అబ్బాయి, అతని భార్య అండి. నమస్కారం అండి. నమస్కారం. అరుణ్ బాబు మన కలెక్టర్ గారు వారి భార్య. నమస్కారం అండి. రండి సార్, రండి. మీరు కూడా రండి. రండమ్మా. మీరు వాగ్దేవి కదూ? అవును. మీరు? నేను శ్యామల్ని. గుర్తులేదా? సారీ, గుర్తుకు రావడం లేదు. అవునులే, నువ్వేమో కాలేజ్ టాపర్వి, క్లాస్ టాపర్వి, నేనేమో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. ఎందుకు గుర్తుంటాను? ఏంటి ఇంకా గుర్తురాలేదా వాగ్దేవి? తెలివైన దానిని ఏదైనా ఒకసారి చదివినా చూసినా గుర్తుండిపోతుంది అంటావు. నన్నెలా మర్చిపోయావు? మనిద్దరం కలిసి బీఆర్ కాలేజీలో ఇంటర్ చదువుకున్నాం. నన్నెప్పుడు బ్యాక్ బెంచ్ శ్యామల, బ్యాక్ బెంచ్ శ్యామల అని పిలిచేదానివి కదా. ఏ శ్యామల, నువ్వా? ఎంత మారిపోయావు? నువ్వు మాత్రం అస్సలు మారలేదు. ఎలా ఉన్నావు? నాకే చాలా బాగున్నాను. మా ఆయన కలెక్టర్. ఏమండి, తను వాగ్దేవి. ఇద్దరం కలిసి ఇంటర్మీడియట్ చదువుకున్నాం. మా క్లాస్ టాపర్. హలో అండి. అవును వాగ్దేవి, మరి మీ హస్బెండ్ని పరిచయం చేయవా? ఏమండి, తను శ్యామల. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఇంటర్మీడియట్ క్లాస్మేట్. నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తుంటారు మీ వారు? నేను పెద్దగా చదువుకోలేదండి. ఊర్లో పొలాలున్నాయి, వ్యవసాయం చేస్తుంటాను. ఇదేంటి వాగ్దేవి, క్లాస్ టాపర్వి, అన్నిట్లోనూ ముందుండేదానివి. మేమంతా నువ్వెక్కడో ఉంటావు, ఏదో సాధించుంటావులే అనుకుంటే నువ్వేంటి ఈ పల్లెటూరులో తేలావు? అవును, అప్పుడేదో చదివే జీవితం, చదివే లోకం, చదువురాని వాళ్ళు, చేతకాని వాళ్ళు, చదువుకున్న వాళ్ళే ఏదైనా సాధించొచ్చు అనేదానివి కదా. మరింత చదువు చదివి నువ్వేం సాధించినట్టో? ఇంటి పని, వంట పని, మహా అయితే ఈ స్కూల్లో టీచర్ పని, అంతేగా. ఇక ఇంతే నీ బతుకు. తప్పేం లేదులే. చదువులో ముందుండే వాళ్ళందరూ జీవితంలో కూడా ముందే ఉండాలనేం లేదుగా. నన్నెప్పుడు బ్యాక్ బెంచ్ శ్యామల, బ్యాక్ బెంచ్ శ్యామల అని పిలిచేదానివి కదా. కానీ ఈరోజు నీతో పాటు ముందు వరుసలో నీకన్నా ముఖ్య అతిథి స్థానంలో కూర్చున్నాను.